అనగనగా కృష్ణాపురం అనే గ్రామంలో లలిత అనే ఒక చేపల వ్యాపారి ఉండేది. ఆవిడకి ఒక కొడుకు పుట్టాడు. పేరు సునీల్. సునీల్ కూడా వాళ్ళ అమ్మలాగా చేపల వ్యాపారం చేసేవాడు. ఒకరోజు సునీల్ చేపలు పట్టడానికి వల వేస్తే ఆ వలలో చేపలతో పాటు ఒక తాళం కూడా చిక్కింది. ఆ తాళం చూసి సునీల్ ఆశ్చర్యపోతాడు. అది వెంటనే ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ఇస్తాడు. వాళ్ళ అమ్మ చూసి ఆ తాళం గురించి చెప్తుంది. ఆ తాళం మరెవరితో కాదు, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిది అనేసరికి ఈ సునీల్ ఆశ్చర్యపోతాడు. అలాగే వాళ్ళ స్నేహితుల దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళ స్నేహితులందరూ కలిసి సముద్రం మధ్యలోకి వెళ్తారు. అలాగే సునీల్ లోపలికి దిగితే ఒక ద్వారకాలోని ఓపెన్ చేయాలంటే దానికోసం కడియం కావాలి.